నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జలజీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్. మోదీ ఆకాంక్షను నెరవేర్చేలా శుభ్రమైన నీటిని అందిస్తామని స్పష్టం. కాకినాడ భోగి గణపతి పీఠంలో ధనుర్మాస మాసోత్సవాలు. పీఠం నలుదిక్కుల్లో ఆకట్టుకున్న నగర సంకీర్తన. కాకినాడ యాంకరేజీ పోర్టులో 1320 టన్నుల రేషన్ బియ్యం గుర్తింపు. పూర్తి వివరాలపై దర్యాప్తు చేపడుతున్నామన్న కలెక్టర్ షణ్మోహన్ సగలి. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం. బుల్డోజర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్, 20 మందికి పైగా గాయాలు. జలజీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితమైందని, 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని అన్నారు. పొలిటికల్ గా ఆకాశమంతా పందిరి వేస్తామన్నట్లుగా హామీలు ఇస్తామని, అయితే ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధారాన్ని పెట్టాము జలజీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జలజీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు 1,00,000, ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడి కానీ, కళ్ళు లేని పెద్దావిడి కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండాను, అది ఒక ఉన్నది 2 గంటలు, ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార, ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకనేది కృష్ణతేజ గారితో, మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో, వీళ్ళందరితో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అండ్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. నేను పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాను. అలాగే రూరల్ వాటర్ సప్లై జలజీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన చోట ఇన్నోవేషను, అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం మరి హెల్ప్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. అందుకని దీన్ని పొడిగించమని కోరాను. 21కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది, ఈ జనవరికి అయిపోద్ది, కానీ మేము పొడిగించమని కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా కోరాం మేము. ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే, ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది. నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను. గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చాలి, అంటే ఒక 5 లక్షలు ఫిల్టర్ బెడ్స్ని కూడా మార్చాలి. అలాగే మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్, అలాగే మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ,
పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి. వీటన్నిటిని అన్నిటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీని ఆబ్జెక్టివ్ ఆర్ క్వైట్ సుపీరియర్. సో దీన్ని మీ ఆలోచనలు, మీ సలహాలు, అన్ని సూచనలు అన్నీ మాకు ఇస్తే మనందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సాయంత్రానికి ఒక పరిష్కార మార్గం, ఒక వర్కింగ్ మోడల్ సాధించేలాగా, మనం అనుకున్న ఆబ్జెక్టివ్ సాధించేలాగా ముందుకెళ్ళాలి. అందుకని మీ సలహాలు, సూచనలు కావాలి. ధనుర్మాసం సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠంలో 11వ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం సుప్రభాత వేళలో సన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపవాసకులతో పీఠం నలుదిక్కుల్లోని నగర సంకీర్తన నిర్వహించారు. గణపతి సహస్ర నామస్తోత్ర పారాయణతో 1,00,000 నేరేడు దళాలు సమర్పించారు. 1,00,000 ఒత్తులతో అఖండ దీపారాధన, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపవాసకులు దూసర్లపూడి రామణరాజు మాట్లాడుతూ, పీఠం 16వ వార్షికంలో కాంస్య కవచాధారణ జరిగిన సందర్భంగా ఉపవాసకులతో 24 నెలలు సంకష్టహార చతుర్థి మాసోత్సవాలను గత మాఘమాసం నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో చతుర్థి ఉపవాసకులతోటి నగర సంకీర్తన నిర్వహించుకుని శ్రీ స్వామి వారికి నేరేడు పత్రితోటి లక్షార్చన కార్యక్రమం ఈ రోజున శుభప్రదంగా జరిగింది. ఈ చతుర్థి మాసోత్సవాల్ని ప్రత్యేకించి శ్రీ స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంగా 24 మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 11వ మాసోత్సవం. ప్రతి నెల కూడా చతుర్థి రోజున ఈ యొక్క చతుర్థి ఉపవాసకులతోటి ఉదయం సంకీర్తన, వినాయక చవితి రోజున 21 రకాల పత్రితో పూజ ఎలాగైతే చేస్తామో ఆ విధంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పత్రితో శ్రీ స్వామి వారికి లక్షార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయంత్రం పూట 1,00,000 ఒత్తులతో అఖండ హారతి, ఉపవాసకులకి అల్పాహార సమారాధన కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. అదేవిధంగా ధనుర్మాసంలో ప్రతి శనివారం కూడా ఈ యొక్క శ్రీవారి జపయజ్ఞ పారాయణ 64, 65, 66, 67 ఈ 4 వారాలు కూడా మొదటి వారంలోని కన్యలతోటి, 2వ వారంలోని దంపతులతోటి, 3వ వారంలో సంతానం కలిగి ఉన్నటువంటి దంపతులతోటి, ఆ తదుపరి వారంలో మనవలకి వివాహం చేసి ఉన్నటువంటి పెద్ద పేదల దంపతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ప్రతి శనివారం కూడా 6:30 సమయానికి ఇక్కడ శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతుంది. ఓం గం గణపతి. కాకినాడ యాంకరేజీ పోర్టులోని స్టెల్లాయల్ నౌకలో 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు తనిఖీల్లో నిర్ధారించినట్టు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాల్లో కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి మీడియా ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధ చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేయగా 1,320 టన్నులు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్
ఇండస్ట్రీస్ సంస్థకు చెందిందిగా గుర్తించామని ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. స్టెల్లా ఎల్ నౌకను రిలీజ్ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎప్పుడు రిలీజ్ చేసేది మరలా తెలియజేస్తామన్నారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గత జూన్, జూలై నుంచి బియ్యం రవాణాకు సంబంధించి 13 కేసులు నమోదు చేశామన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 137 రైస్ మిల్లుపై కేసులు నమోదు చేయగా వీటిలో 89 ఏపీకి చెందినవైతే మిగిలినవి తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలవని తెలిపారు. 29th నాడు మనం హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్ లో ఆ రోజు. అండ్ ఆ తర్వాత ఎంవి స్టెలా అనే షిప్ లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్ లో మన కంప్లీట్ గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్ ఒకేసారి అన్ని మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్. ఐ నీడెడ్ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. ఆ షిప్ లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్. ఈచ్ కంపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్ లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది 5 హ్యాచెస్ లో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ మొత్తం ఆల్మోస్ట్ 4000 tons ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉంది. ఆ 4000 tons సంబంధించి 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 tons కి అదనంగా, సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్ గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 tons ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 tons కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనకి టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్ తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్ లో హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్ లో ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 tons కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్ కి సంబంధించిన బ్యాగ్స్ అవి. ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్ లో స్టోర్ చేశారన్న ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్ లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా మనం ఏదైతే గవర్నమెంట్ కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్ గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్ లో నుంచి ఇమీడియట్ గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్ లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్ సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. As a first step, we'll unload the entire PDS stock of 1320 tons from the ship. Then immediately అది అయిపోయిన తర్వాత, అన్లోడింగ్ అయిపోయిన తర్వాత we will start loading off. ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.